R9TV స్పెషల్ న్యూస్ నేను నీరజ. విశ్వశాంతి బుద్ధ విహార స్థల వివాదం తీవ్ర రూపం దాల్చింది. గత 3 నెలలుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితి 30 ఏళ్ల సాంప్రదాయానికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని ఎస్సీ బౌద్ధ సమాజ సంఘం సభ్యులు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గూడెం గ్రామంలో నెలకొన్న బుద్ధ విహార స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో విశ్వశాంతి బుద్ధ విహార స్థలానికి సంబంధించిన వివాదం రోజు రోజుకు తీవ్రమవుతోంది. గత 3 నెలలుగా కొనసాగుతున్న ఈ వివాదం ఇప్పుడు గ్రామంలో సామాజిక ఉద్రిక్తతలకు దారి తీస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎస్సీ బౌద్ధ సమాజ సభ్యులు తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థల వివాదం చుట్టూ జరుగుతున్న పరిణామాలు గ్రామంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ బౌద్ధ సమాజ్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం గూడెం గ్రామంలో ఉన్న ఈ స్థలంలో 30 సంవత్సరాలుగా బౌద్ధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు, వర్షవాస్ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. బౌద్ధ ధర్మాన్ని గ్రామంలో నిలబెట్టే ఉద్దేశంతో ఈ స్థలాన్ని విశ్వశాంతి బుద్ధ విహార స్థలంగా గుర్తించి ఎన్నో ఏళ్లుగా సంరక్షిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఈ స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నిర్మించి బౌద్ధ ధర్మానికి ప్రతీకగా నిలిచే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఎస్సీ బౌద్ధ సమాజ సభ్యులు కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఆ స్థలాన్ని రక్షించేందుకు చుట్టూ కంచె ఏర్పాటు చేసి బౌద్ధ జెండాలను ప్రతిష్ఠించి బౌద్ధ సమాజ్ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నామని వివరించారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసినట్లు బౌద్ధ సమాజ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వాదన ప్రకారం తహసీల్దార్ సమక్షంలో కొంతమంది వ్యక్తులు కలిసి విశ్వశాంతి బుద్ధ విహార స్థలానికి ఏర్పాటు చేసిన కంచె, రక్షణ జాలి, బౌద్ధ జెండాలను ధ్వంసం చేసి తొలగించారని తెలిపారు. ముఖ్యంగా బౌద్ధ సమాజ్ నాయకులు అక్కడ లేని సమయంలో ఈ చర్యలు జరిగాయని వారు పేర్కొన్నారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వచ్చి కంచెను తొలగించడం పూర్తిగా అన్యాయమని మండిపడుతున్నారు. తమ ఆధ్యాత్మిక స్థలాన్ని ఇలా ధ్వంసం చేయడం బౌద్ధ సమాజ్ భావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం క్రమంలో కొంతమంది బీసీ వర్గానికి చెందిన వ్యక్తులు ఎస్సీ బౌద్ధ సమాజ సభ్యులను అవమానించేలా మాట్లాడుతున్నారని, నానా బూతులు తిడుతూ బెదిరింపులకు దిగారని, గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారని బౌద్ధ సమాజ సభ్యులు వాపోయారు. ఇంకా తమతో ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని కూడా కొందరు హెచ్చరించినట్లు తెలుస్తోందని, తమతో ఎవరూ మాట్లాడడానికి ముందుకు రావడం లేదని వారు తెలిపారు. తాము ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళమనే కారణంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బౌద్ధ సమాజ్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చర్యలు గ్రామంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బౌద్ధ సమాజ్ నాయకుల ప్రకారం ఈ స్థలానికి సంబంధించి 1992 సంవత్సరంలోనే గ్రామస్థాయి తీర్మానం జరిగిందని తెలిపారు. అదే ఆధారంగా ఇన్నేళ్లుగా ఈ స్థలంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఆ తీర్మానాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు కంచె తొలగించడం, జెండాలను ధ్వంసం చేయడం వెనక అసలు కారణాలు ఏమిటి అనే ప్రశ్నలు గ్రామంలో వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని బౌద్ధ సమాజ సభ్యులు కోరుతున్నారు. 3 నెలలుగా సమస్య, అధికారుల స్పందన మాత్రం కరువైంది. గత 3 నెలలుగా ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన పరిష్కారం కనిపించకపోవడం గ్రామస్తుల్లో అసంతృప్తిని పెంచుతోంది.
దశలోనే అధికారులు స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వెళ్లేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ సమస్య కేవలం భూమి వివాదంగా కాకుండా సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే స్థాయికి చేరుకుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది రెవెన్యూ శాఖేనని బౌద్ధ సమాజ్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. భూమి ప్రభుత్వ భూమి అయితే అధికారులు చట్టబద్ధంగా విచారణ చేసి నిజానిజాలు వెల్లడించాలి. కానీ గ్రామ స్థాయిలో కొంతమంది బీసీ వ్యక్తులు వచ్చి కంచె తొలగించడం సరైన పద్ధతి కాదని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారుల సమక్షంలోనే ఇలాంటి ఘటనలు జరిగాయనే ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత వివాదాస్పదంగా మారుస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బౌద్ధ సమాజ సభ్యులు మా భూమి మాకు కావాలి, న్యాయం చేయాలి, అన్యాయాన్ని అరికట్టాలి అంటూ నినాదాలు చేశారు. విశ్వశాంతి బుద్ధ విహార్ వద్ద ఏర్పాటు చేసిన జెండాలను తొలగించిన వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ ధార్మిక స్థలాన్ని అవమానించడం మాత్రమే కాకుండా కుల వివక్షతతో వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని బౌద్ధ సమాజ్ నాయకులు స్పష్టం చేశారు. బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. కొమరంభీం డిస్టిక్ సిర్పూర్ నియోజకవర్గం చింతలమానిపల్లి మండలం గూడెం గ్రామంలో విశ్వశాంతి బుద్ధ విగ్రహానికి ఏర్పాటు చేసిన స్థలాన్ని కొంతమంది గ్రామస్తులు ప్లస్ ఎంఆర్ఓతో సహా బీసీ నాయకులు, రెడ్లు, ఇక్కడ ఉన్న వాళ్ళు సర్పంచ్తో సహా ఎంఆర్ఓతో సహా వచ్చి మా కంచెను తీసివేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము దరఖాస్తులు పెట్టుకున్నారు కంచెను తీసివేయడంతో ఎంఆర్ఓకు చెప్పాము, పోలీస్ స్టేషన్లో చెప్పాము, కలెక్టర్ మేడము, బీఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్, కోనప్ప గారు ఇంతమందికి కూడా చెప్పినా ఎవరు మాకు ఎలాంటి స్పందన అనేది ఎవరి నుండి రాలేదు. విశ్వశాంతి బుద్ధ విహార్ ఈ స్థలము ఎన్ని సంవత్సరాల నుండి మీ ఆధీనంలో ఉంది? గత 20-30 సంవత్సరాల నుండి మేము దీనికి ఇక్కడ బుద్ధ విహార్ అని ఏర్పాటు చేసుకొని పూజలు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల నుండి ఇదే ప్లేస్లో కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి బీసీ వాళ్ళు ఇప్పటికి కూడా అబ్జెక్షన్ చేయలేదా? ఎప్పుడు చేయలేదు, ఈసారి కూడా చేయకపోతుండే. కానీ ఇక్కడ సబ్ స్టేషన్ రావడం వల్ల ఇక్కడే మార్కెట్ ఉంది, ఇక్కడే సబ్ స్టేషన్ ఉంది ఎందుకు అనడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వేసిన కంచెను తీసేసి ఈ భూమి మీకు వద్దు, ఇంత భూమి మీకు ఎందుకు అనేసి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ లాక్కున్నారు. ఎంఆర్ఓ ప్లేస్ ఇక్కడ ఉన్న ఊరి వాళ్ళందరూ కలిసి వచ్చి ఆ కంచెను పీకేసి జెండాలను తొక్కేసి ఇక్కడ ఉన్న మన దళిత కులాలకు గుడిసెలను కూడా పీకేస్తామంటూ బెదిరించి దౌర్జన్యంగా వెళ్ళారు. ఇప్పుడు పంచశీల జెండాలను తీసివేయడం జరిగిందా? తీసి కాలుతో తొక్కి వేయడం జరిగింది. అవమానం జరిగింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు మరి? ఇప్పుడు మాకు న్యాయం జరగాలి, మా భూమి మాకు రావాలి, మమ్మల్ని తిట్టిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. కుల దూషణలు ఎవరు చేశారు? వాళ్ళే ఎస్టీ, మన బీసీ వాళ్ళు, రెడ్లు. అంటే మీ మీద దౌర్జన్యం చేస్తున్నారా? దౌర్జన్యంగానే వచ్చిర్రు. అంటే ఎప్పుడు జరిగింది ఇదంతా? ఒక 2 days అవుతుంది. అంటే కంచెలు తీసేసింది ఎప్పుడు? కంచెలు తీసి 1 week అవుతుంది. 1 week అవుతుందా? అంటే ఇటీవల మీరు ఎస్పీ దగ్గర కూడా వెళ్ళినట్టు సమాచారం. వెళ్ళినాం, ఎస్పీ మాకు కలవలేదు. ఎస్పీ గారికి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎస్పీ సారు అక్కడ లేకుండే హైదరాబాద్ వెళ్ళి ఉండడం వల్ల మేము రిటర్న్ వచ్చినాం. ఇప్పుడు TR9 టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి, ఎక్కడ వెళ్ళినా న్యాయం జరగాలి. ఏ రకంగా మీ న్యాయం జరగాలి? మా భూమి మాకు ఇచ్చేసి 10 గుంటల భూమి, మా భూమి మాకు ఇచ్చేసి మమ్మల్ని ఎవరైతే తిట్టిర్రో వాళ్ళపైన కేసు పెట్టాలి. కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ చింతలమానిపల్లి మండలంలోని గూడెం గ్రామంలో విశ్వశాంతి బుద్ధ విహార్లో గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ సామాజిక వర్గానికి మాలకు చెందినటువంటి పూజా మందిరం. ఆ ప్లేసు అప్పటి నుండి మేము దాన్ని అనుభవిస్తూ వస్తున్నాము. అయితే ఈసారి మాత్రమే గొడవలు జరిగాయి. ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ సబ్ స్టేషన్ శాంక్షన్ అయింది, ఓకే, కడుతున్నారు. అది కట్టే వరకు అక్కడ మార్కెట్కి అనేది ప్లేస్ తక్కువ పడుతున్నది. తక్కువ పడితే ఇక ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకుంటేనే మార్కెట్ నడుస్తుంది, ఇలా ఎట్టి పరిస్థితిలో తీసుకోవాలనే విధంగా వాళ్ళు. ఇక్కడ మార్కెట్ గత సంవత్సరం నుండి ఇక్కడ మార్కెట్ లేదా? 2 సంవత్సరాల నుండి మాత్రమే నడుస్తున్నది.
అయితే 2 సంవత్సరాల నుండి నడిచే మార్కెట్కే వాళ్ళకి అంత అటాక్ట్ అయితే మేము 30 సంవత్సరాల నుండి మాకు ఒక మందిరంగా నిర్మించుకొని మేము మార్కెట్ స్థలం కూడా ఏంటంటే మీ ఆధీనంలో ఉందా? లేదు, అది కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉండొచ్చు లేదా రెవెన్యూ ఆధీనంలో ఉండొచ్చు, కానీ వాళ్ళు మాత్రం దాని మీద తీర్మానం చేయలేదు ఇప్పటి వరకు. ఇక చేస్తే ఇప్పుడు చేయొచ్చు ఈ గొడవ వల్ల. ఇంతవరకు దానికి కూడా ఎలాంటిది ఆధారం మార్కెట్ ప్లేస్ అన్నట్టు ఇక్కడ గ్రామ సభల తీర్మానించలేదు. ఈ భూమికి మాకు ఎలాంటిదంటే గ్రామ పంచాయతీ నుండి ఇచ్చిన తీర్మానాల ఆధారం మాత్రమే మాకుంది. అంటే ఎప్పుడు రాసిచ్చారు తీర్మానం ఇది? 1992లో అప్పటి సర్పంచ్ ఆధ్వర్యంలో ఒకటి ఉన్నది, 2015లో ఒకటి ఉన్నది. అవి ఇప్పుడు చెల్లుబాటు కావని అధికారులు అంటున్నారు. ఇక మాకు కలెక్టర్ దగ్గర వెళ్ళి వినతి పత్రం ఇచ్చుకున్నాం. అంటే ఎప్పుడు ఇచ్చారు వినతి పత్రం? మీరు వినతి పత్రం ఇప్పుడు ఇచ్చారా? 10-15 రోజుల ముందు ఇచ్చినాం. అయితే కలెక్టర్ మేడం 2-3 రోజులలో మీ దగ్గర వచ్చి మీకు విజిట్ చేసి మీకు మాకు సానుకూలంగా స్పందించారు మేడం. మరి ఇప్పటికి ఎందుకు మరి ఇక్కడికి వచ్చి సర్వే చేయడం లేదు? మరి ఇక మేడంకి ఆమె దృష్ట్యా వాళ్ళ పనుల వల్ల రాలేకపోయారు కావచ్చు, కానీ మాకైతే హామీ ఇచ్చిండ్రు, మేము చూసి మీకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇప్పుడు తహసీల్దార్ గారు ఏమంటున్నారు మరి? తహసీల్దార్కి కూడా మేము వినతి పత్రం ఇచ్చినాం. కాకపోతే మేము ఎవరు లేనప్పుడు వచ్చి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అంటే మీకు నోటీసులు కూడా పంపించలేదా మరి? పంపించలేదు. అంటే మోక మీదకి వస్తున్నాం అని చెప్పేసి పంపించలేదు. అంటే ఎవరికి ఎటువంటి సమాచారం లేదంట? లేదు, మాకు ఎలాంటి సమాచారం లేకుండా వాళ్ళు గ్రామస్తులతోటి కొంతమందితోటి కొంతమంది వాళ్ళు ఎవరు? కొంతమంది బీసీ నాయకులు, కొంతమంది మళ్ళా ఎంఆర్ఓ గారు. అంటే ఎంఆర్ఓ ఏకపక్షంగా సపోర్ట్ చేస్తున్నారంటారా మీరు? ఇంత అవమానం జరిగిన తర్వాత మేము ద్విపక్షంగా ఎట్లా అనుకుంటాం? మేము ఏకపక్షం కదనే, ఏకపక్షం ఉంటేనే కదా వాళ్ళు అట్లా చేసిండ్రు. ద్విపక్షం ఉంటే మాతోటి చర్చ జరిపి మాకు కూడా న్యాయం చేస్తుండే కదా అన్నది మాది. అంటే మాలానే చిన్న చూపేనా? మాలాని చిన్న చూపు లేకపోతే వాళ్ళ దగ్గర మాత్రం గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్ని లేవు? గవర్నమెంట్ చుట్టుపక్కల ల్యాండ్లు ఎందుకు? ఇప్పుడు మాకు న్యాయం జరగకపోతే దీన్ని మరింత పెద్దగా చేసే దిశగా ఆలోచిస్తున్నాము. అందరు బౌద్ధ బాంధవులు కూడా ఇలా చేద్దాము, దీన్ని కాపాడుకుందాము. భవిష్యత్ తరాలకు బాబాసాహెబ్ భవనం కానీ అంబేద్కర్ విజయానికి సంబంధించిన ఎలాంటిదైనా మనకు దక్కించుకోవాలి. అది అందరి బాధ్యత కాదా? బాబాసాహెబ్ మాత్రం బీసీలకు ఏం చేయలేదా? అయిన మీద ఎందుకు అంత చులకనగా అని మా సమాజకులు అంటున్నారు. దానిపై బీసీలు కూడా మంచి ఆలోచనతోటి బాబాసాహెబ్ మాకు మాత్రం ఏం చేయలేదా అనే విధానంతో ఆలోచించి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి. కానీ ఇలాంటిది కించపరచడం అనేది వాళ్ళకు కూడా సరైనది కాదని మేము అంటున్నాము. అయితే ఈ ఇష్యూ ఇట్లనే ఉండంగా ఈరోజు ఏమవుతుందంటే స్కూల్ పిల్లల కాడ నుంచి అయితే పెద్ద పిల్లల వరకు ఇది మనకు ఎస్సీ వాళ్ళని దూరం చేయాలి, మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడితే 50,000 దండుగు, వాళ్ళని పట్టించినందుకు 5,000 ఇస్తాము అని వాళ్ళు మాట్లాడుకున్నారంట. అంటే కుల బహిష్కరణ చేసే ప్లానింగ్ ఉన్నారా వాళ్ళు? అయితే ఖచ్చితంగా అన్న దీన్ని మేము చూస్తుంటే అది అయ్యేటట్టే ఉంది. వాళ్ళు అట్లనే మాట్లాడుకుంటున్నారేమో. అయితే ఈరోజు సంఘటన ఏమైందంటే నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళిన, పెళ్ళి చెప్పిండు. అయితే మ్యారేజ్ కోసం పెళ్ళికి వెళ్ళిన. నేను పెళ్ళికి వెళ్ళేసరికి అక్కడ కొందరు మంది మన ఊరు వాళ్ళు వచ్చున్నారు. అయితే నేను వెళ్ళంగానే అన్నారు కదా వాళ్ళు, నేనన్నా కదా మాట వరుసకు మన ఊరోళ్ళు కనిపిస్తే పలకరిస్తాం కదా, నేను పలకరించేసరికి వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు పలకరించినావు కానీ ఇంకోసారి పలకరించకండి, ఎందుకంటే అంటే ఆ మాట ఎవరన్నారు? మా ఊరు వాళ్ళే అన్నారు. మా ఊరు వాళ్ళే బీసీ క్యాండిడేట్ అన్నారు. అయితే ఏమన్నారంటే 50,000 జరిమానా మీతోని మాట్లాడితే, ఆయనను దొరికిపచ్చినవానికి 5,000 జరిమానా అని నాతో అంటున్నారు. అంటే కుల బహిష్కరణ చేస్తామని చెప్పేసి అనేసరికి మీరు ఏమైనా కేసు ఏమైనా పెట్టిరా? మరి కేసు ఏం లేదు, లేదు ఇంకా పెట్టలేదు. మనకు కొనసాగితే మేము పెడతామన్నా, తప్పకుండా మేము కేసు పెడతాం. ఇంకేందంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏం తెలుసు అన్న, 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ వాళ్ళకు అయితే డైలీ వాళ్ళు పొద్దున్నే లేచి అందరు కలిసి వెళ్తారు స్కూల్కు. అయితే అలాగే ఈరోజు కూడా పిలుద్దామని వెళ్ళిండ్రు చిన్నవాళ్ళు స్కూల్కి. అయితే వాళ్ళు కూడా పిలవడానికి ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళ క్లాస్మేట్ల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, లోపల ఉన్నారు పిల్లలు, లోపల స్కూల్కి రండి అని పిలవడానికి వెళ్తే లోపల ఉన్న పిల్లల్ని తలుపేసి లేరు పొండి అని చెప్తున్నారంట.
వాళ్ళే బీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎస్సీ క్యాండిడేట్ అమ్మాయి స్టూడెంట్ వాళ్ళు అదర్ పిల్లల్ని ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ క్లాస్మేట్లోనే పిలవడానికి పోతే వాళ్ళే చెప్తున్నారు లేరని, మీతో మాట్లాడితే 5,000 దండు కానీ అని చెప్తున్నారంట. ఆ స్కూల్ పిల్లలకి ఏం తెలుసు అన్న? స్కూల్ పిల్లలకి ఏం తెలుసు? అంత 5th 6th 7th 8th పిల్లలకు, చిన్న పిల్లలకు, వాళ్ళకు కులాల గురించి మతాల గురించి ఇలాంటి వివక్షత రావద్దని మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము. మేము దీన్ని ఇడవబోము, తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని ఎస్ఐ గారిని కంప్లైంట్ ఇస్తాము. మేము జిల్లా చింతలమానపల్లి మండలం గూడెం గ్రామంలో గత 20 రోజుల నుండి కూడా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. విశ్వశాంతి బుద్ధ విహార్ గూడెంలో. అయితే ఈ సమస్య ఎట్లా వచ్చిందంటే, మేము 30 సంవత్సరాల నుండి ఇక్కడ బుద్ధ విహార్లో పూజలు చేసుకోవడం కానీ, వర్షవాస్ కార్యక్రమం అనేది 3 నెలలు ఉంటుంది, అది కూడా కంటిన్యూ చేసుకోవడం కానీ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి, వర్ధంతి, అనేక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సబ్ స్టేషన్ వెనకనే కేటాయించడం వలన మాకు ఇంతకు ముందే ఒక వారం 15 రోజుల కిందనే ఇక్కడ వాళ్ళు ఇది ఇచ్చిండ్రు. కాబట్టి దాని ప్రకారం మా జాగా ఎక్కడికి పోతుందో, మళ్ళీ తర్వాత ఏదైనా వేరే గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తే ఇక్కడ పెట్టుకుంటారేమో అని మేము ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనము ఇక్కడ కట్టుకుంటాము, మాకు అనేక కార్యక్రమాలకు కూడా ఇక్కడ స్థలం అనేది అవసరమని మా బౌండరీ మేము కంచా వేసుకున్నాం. దాన్ని సహించలేక తహసీల్దార్ గారికి మేము కూడా పోయి విన్నవించినాము. సార్, మా బౌండరీ మేము పెట్టుకున్నాము, భవిష్యత్తులో ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనం వస్తే మేము కట్టుకుంటాం సార్, మా కార్యక్రమాలు ఉంటాయి సార్ అని మేము విన్నవించినా కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఒక 20-30 మంది బీసీ నాయకులు కానీ వేరే నాయకులు కానీ తీసుకొచ్చి మేము లేని సమయంలో ఆయన వచ్చి ఇక్కడ నిల్చోబెట్టి అందరు కూడా కంచె తీసివేయడం జరిగింది. ఎవరు తీసేసారు కంచె తీసేసిన వాళ్ళు ఊరి వాళ్ళలో కూడా బీసీ నాయకులు కొందరు ఉన్నారు, మళ్ళీ వేరే కులాలు కూడా ఉన్నారు. మళ్ళీ ఎంఆర్ఓ సాబ్ తహసీల్దార్ అక్కడ నిలబడిపించి తీపిచ్చిండు. తహసీల్దారే తీపిచ్చిండు, ఖచ్చితంగా తహసీల్దారే తీపిచ్చిండు. మా జెండాలు కూడా ఉన్నాయి ఆ కంచెకు, ఆ జెండాలను కూడా ఇష్టమైనట్టు ఆ జాలి అటు తీసుకుంటా ఇటు తీసుకుంటా. అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేము లేని సమయంలో వచ్చి ఇదే 5:30 సమయంలో తీసేసిండు, ఇదే టైం 5:30 సమయంలోనే తీసేసిండు. విశ్వశాంతి బుద్ధ విహార్ ఈ ల్యాండ్ ఎన్ని సంవత్సరాల నుండి మీ ఆధీనంలో ఉంది? 1992లో మాకు తీర్మానం ఉంది. ఆ తీర్మానం నడవది, ఇది డూప్లికేట్ తీర్మానం అని అంటారు. తీర్మానం ఎవరి సమక్షంలో జరిగింది? ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. దాంట్లో సెక్రటరీ సంతకం లేదు అంటాడు. అయితే సెక్రటరీ సంతకం పెట్టవలసిన బాధ్యత ఎవరిది? సర్పంచ్ మాకు తీర్మానం హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సెక్రటరీ అక్కడి నుండే పెట్టాలి కదా. వాళ్ళు పెట్టకుండా మాకు ఇచ్చి ఇప్పుడు ఇది ఫోర్జరీ ఇది నడవది అంటే చట్టం కింద చట్టం దేన్ని నమ్ముతుంది? రాతపూర్వకంగా నమ్ముతుందా లేకుంటే నోటి మాటలు నమ్ముతుందా? చట్టం ఎవరి చుట్టం కాదు. ఈరోజు రాతపూర్వకంగా మా దగ్గర ఉంది ఎవిడెన్స్. దాని ప్రకారమే మేము గౌరవంగా సర్పంచ్ ఉప సర్పంచ్ని పిలిపించి ఇక్కడ అడిగి తద్వారానే మేము ఆ జాలి పెట్టడం జరిగింది. అయినా కూడా మేము ఎవరు లేని సమయంలో వచ్చి మా కంచెని పీకేయడం జరిగింది. ఎవరెవరికి విన్నవించారు మరి జాలి పీకే? అయితే ఈ ప్రోగ్రాం తదనంతరం మేము ఎవరికి అంటే కలెక్టర్ గారిని పోయి కలిసినాం 2 సార్లు, మళ్ళీ తర్వాత తహసీల్దార్కి కూడా ఇచ్చినాం, ఎస్ఐ సాబ్ కూడా ఇచ్చినాం, ఎస్పీ సాబ్ కూడా ఇచ్చినాం. మేము ఎవరు సమర్పించి ఎన్ని రోజులు అవుతుంది? ఇది దరఖాస్తు సమర్పించి 8 రోజులు ఏమో అవుతుంది. మరి అధికారులు ఇప్పుడు ఏమంటున్నారు? అధికారులు ఏమంటున్నారంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మిమ్మల్ని ఎవరు పెట్టుకోమన్నారు, ఎవరు లేదు, మీకు ఎవరు రైట్స్ ఇచ్చిండ్రు అని అంటారు. ఇదే మాట ఒకవేళ అన్ని జాగాలలో కూడా గుళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి అవి కూడా పీకిపియండి. అంటే కక్షపూరితంగా చేస్తారంటారు? కక్షపూరితంగా చేసి దీన్ని ఎలాంటి ఇది చేయకుండా మాకు న్యాయం కావాలని మేము చేస్తున్నాము. మేము బీసీలకు వ్యతిరేకం కాదు, బీసీల మీద మేము ఎలాంటిది ఏం దుర్భాషలు ఆడట్లేదు. అన్ని సంవత్సరాల నుండి కలిసే ఉండే, ఇప్పటికీ కలిసే ఉన్నాం మేము. కానీ అనవసరంగా ఇది ఎవరి ఇష్యూ సార్? ఇది ఎవరి ఇష్యూ అంటే ఒకవేళ మేము గవర్నమెంట్ భూమి కింద అక్యుపై చేస్తే మమ్మల్ని రెవెన్యూ వాళ్ళు వచ్చి అడగాలి. మమ్మల్ని రెవెన్యూ వాళ్ళు వచ్చి ఎవరికి పిలవాలి? సర్పంచ్ని పిలవాలి. సర్పంచ్ రెవెన్యూ వాళ్ళు ఆ ఇష్యూని చూసుకోవాలి. అనవసరంగా ఈ బీసీ వాళ్ళని మేము ఏమనుకున్నా కూడా వాళ్ళు కూడా దీంట్లో తలదూర్చి మా కంచెని వచ్చి తీసేసిండ్రు తహసీల్దార్ ఆధ్వర్యంలో. కాబట్టి వెంటనే తహసీల్దార్కి కూడా శిక్ష పడేటట్టు, మరి మా కంచెని ముట్టినటువంటి వాళ్ళకు కూడా శిక్ష పడేటట్టు చేయాలని పోలీస్ స్టేషన్ ఏమైనా కంప్లైంట్ పెట్టారా? పెట్టినాం సార్.
మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు ఇట్లా చేయొద్దు అని 4-5 రోజులు అయితే పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైంట్ ఇచ్చి మేము ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళపై కేసులు పెడతామని ఎస్ఐ సాబ్ ఒప్పుకోవడం జరిగింది నిన్ననే. దాని గురించి మేము చూస్తున్నాం సార్. మాకు మాత్రం ఎస్పీ దగ్గర కూడా వెళ్ళినట్టు సమాచారం. మేము ఎస్పీ దగ్గరికి పోయినప్పుడు ఎస్పీ మేడం లేకుండే హైదరాబాద్ మీటింగ్లో ఏదో ఉండే, మేము అక్కడ టేబుల్ పైన ఈ అప్లికేషన్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకొచ్చినాము. మాకు న్యాయం కావాలని మేము ఇచ్చేస్తున్నాం సార్. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి, అధికారులు ఆలోచించి ఈ మా భూమిని మాకు దక్కేటట్టు చేయాలని, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.